కోట అందాలను చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం రాతి కట్టడమే. ఒకసారి మనం అలా తిరుగుదామా, ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలుకి. టీజీ వెంకటేష్ గారి ఇంటికి వచ్చామా, మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చామా, లేదంటే మైసూర్లోని బృందావన్ గార్డెన్కి వచ్చామా అన్న అనుభూతి ఉంది కదా మీరందరికీ చూస్తుంటే. తుంగభద్ర నదీ తీరానే ఈ కోట వెలసింది. ఒకసారి మనము కోటలోకి వెళ్దాం. ఉదయం లేచిన వెంటనే టీజీ వెంకటేష్ గారు తన కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించిన వెంటనే సూర్యభగవానికి నమస్కరించినట్టు గోపూజ కూడా చేస్తారు ఆయన. వావ్ వావ్ వావ్. చూడండి, ప్రకృతి సహజ సిద్ధంగా ఉంది కదా ఈ ప్లేస్. ఇక్కడ కూర్చోవడం అన్నా, ఇక్కడ కూర్చొని మాట్లాడడం అన్నా టీజీ వెంకటేష్ గారికి చాలా ఇష్టం. పూజ కదా, ఇంత అందమైన కిచెన్ అండి చూడండి. కోటలోని పై భాగం అంటే మొదటి ఫ్లోర్ లో ఉన్న అందాలను ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత అందంగా ఉంది చూడండి. ఏంటిది, ఒక మినీ సినిమా థియేటర్. ఇక్కడ చూసాము, ఎన్ని సౌలభ్యాలు ఒక ఇంట్లో, ఎన్ని వసతులు. ఇదే విజ్ఞాన భండాగారం, లైబ్రరీ. మరి కోటనంతా చూశారు కదా, ఆ కోటలోని రాజుగారిని మన టీజీ వెంకటేష్ గారిని ఒక్కసారి వెళ్ళి పలకరిద్దామన్నా. సార్ నమస్కారం. ఇప్పుడే ఈ తుంగభద్ర నదీ తీరాన రాజకోట లాంటి ఈ మహల్లోకి అడుగు పెట్టాను సార్. చాలా చూడచక్కగా సార్ ఇలా పిలవగానే అదే పరిగెత్తుకుంటూ వచ్చి గుగ్గులు తినడం. తుంగభద్ర నదీ తీరాన చక్కటి వాతావరణంలో రాజ్మహల్ లాంటి కోటను నిర్మించాలని మీకు ఎలా అనిపించింది సార్? అసలు కాలేజీలో చదివినప్పుడు సిస్టర్ బ్రదర్ ఇన్ లా వాళ్ళు ముగ్గురు సిస్టర్లు బెంగళూరులోనే ఉన్నారు. మామూలుగా మేము జాయింట్ ఫ్యామిలీ, చాలామంది 50 మంది ఉండేవాళ్ళం. ఆదోళ్ళు పెద్ద ఇల్లు. అంటే మా నాయన వాళ్ళు 6 మంది అన్నదమ్ములు. దే స్పెషలైజ్డ్ ఈచ్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్, ఒకరేమో పాలిటీషియన్, ఎమ్మెల్యే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్డ్ అన్నమాట. అందరూ కలిస్తే 50 మంది ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం. సో పెద్ద ఇల్లు కాన్సెప్ట్ అనేది మైండ్లో ఆల్రెడీ ఉంది. బెంగళూరు వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఆ టైంలో బెంగళూరులో లాల్బాగో, విధాన్ సౌధో చూపించేవాళ్ళు. ఓకే సార్, వై యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ బంగ్లో అని అట్లా మైండ్లో క్రియేట్ అయ్యి దాన్ని చిన్నగా తీసుకొని రావటం జరిగింది. ఇట్లా ఇండ్లు పెద్ద ఉండొచ్చు, నాకన్నా పెద్ద ఉండొచ్చు, నాకన్నా చాలా పెద్దగా ఉండొచ్చు. బట్ వాళ్ళకి నది ఉండదు ఇంటి ముందు. కరెక్ట్ సార్, నాకు ఇంటి ముందు నది, చక్కటి వాతావరణం, నార్త్ ఈస్ట్ ఫ్లో అవుతుంది, వాస్తు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈశాన్య వైపు ప్రాబ్లీ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఏమో నేను ఇక్కడ ఓటమని ఉండదు ఫ్రాక్షన్ లీడర్స్ తో కానీ, లేకపోతే ఎవరితో కానీ. ప్రాబ్లీ ఆ వాస్తు నిజమేమో. ఇక్కడ మీరు పళ్ళ మెరుగు అంటారు, ఇలా ఈశాన్య వైపు ట్రేడ్ యూనియన్ లీడర్స్ లో కానీ, గ్రూప్ లీడర్స్ లో కానీ, ఈ రాయలసీమలో తిరుగులేని వాడిగా ఒక ఫ్రెండ్లీగా, ఎమోషనల్గా ఇక్కడ బతకడం జరుగుతుండదు.